కథాభారతి శ్రోతలకి సుస్వాగతం. గత వారం పరిచయం చేసినట్లుగా మూడో చెవి అనే పుస్తక పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. ఆ పుస్తకపు తొలిపుటల్లో ఉన్న తొలిమాట, మలిమాట, కృతజ్ఞతలు, ప్రత్యేక కృతజ్ఞతలను చదివి వినిపించాను. ఈ వారం ఆ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని చదివి వినిపిస్తాను. పాలబుగ్గల నోటికి తిట్లు నేర్పించింది. ఆ రోజు నిరంజన్ ఎందుకో చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మపైన వాడికి చాలా కోపం వచ్చింది. నోటికొచ్చినట్లు వాళ్ళ అమ్మను తిట్టాలనుకున్నాడు. కానీ వాడికి వచ్చేదంతా ఒకే తిట్టు. అది మొద్దు అనే ఒక పదం మాత్రమే. వాడు ఒకసారి వాళ్ళ అమ్మను మొద్దు అని తిట్టాడు. అది చాలదు అనిపించింది వాడికి. మళ్ళీ ఆమె ముఖం వైపు తన చిన్నారి చేతుల్ని చూపిస్తూ మొద్దు మొద్దు అన్నాడు. కానీ వానికి తృప్తి కలగలేదు. ఈ తిట్లు అమ్మకి చాలవు, ఇంతకంటే పెద్ద తిట్లు కానే కావాలని అనిపించింది. ఇల్లంతా పరిగెత్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మను చూసి మొద్దు, పెద్ద మొద్దు అన్నాడు. అయినా వాడికి తృప్తి కలగలేదు. మనసులో ఏదో రభస, ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించింది. వాడు ఊరుకోలేదు. సోఫా ఎక్కి కూర్చున్నాడు. అక్కడి నుంచి ఇంటి ఆవలకెళ్ళాడు. వంటింట్లోకి వెళ్ళాడు. బామ్మ దగ్గరికి వెళ్ళాడు. చివరగా నా వద్దకు వచ్చి, అమ్మ పెద్ద మొద్దు, నేను ఆమెతో మాట్లాడను, పో అన్నాడు. వాడి కోపం నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళ అమ్మను తిట్టడానికి వాడికి కొత్త పదాలు దొరకడం లేదని నాకు అర్థమైంది. నేను వాణ్ణి దగ్గరకు పిలిచాను. ఏంటి బుజ్జూ, అమ్మ ఏం చేసింది అని అడిగాను. అమ్మ మొద్దు 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 అని మళ్ళీ పలికాడు. అవును, అమ్మ మొద్దు. అమ్మ ఎందుకు మొద్దు అని అడిగాను. అమ్మ మొద్దు కాదు, పెద్ద మొద్దు అని అన్నాడు. అప్పుడు నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది. వాళ్ళ అమ్మకు కేవలం మొద్దు అనే తిట్టు చాలదని వాడు సతమతమవుతున్నాడని. అవును, అమ్మ మొద్దు కాదు, దొంగముండ అని చెప్పాను. వాడికి అది అర్థం కాలేదు. నోటితో దొంగముండ పదాన్ని ఉచ్చరించి అలా అంటే ఏమిటి అని అడిగాడు. దొంగముండ అంటే చాలా పెద్ద తిట్టు అని చెప్పాను. అప్పుడు వాడి ముఖంలో ఏదో సంతోషం, కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. సూటిగా నా ముఖం వైపు చూశాడు. వెంటనే నేరుగా వంటింటికి పరిగెత్తాడు. అమ్మా, నువ్వు దొంగముండ, పెద్ద దొంగముండ అన్నాడు. నా భార్య కొడుకు నోట ఆ మాటలు విని తెల్లబోయింది. ఎవర్రా నీకు అలా చెప్పింది అని వాణ్ణి రెండేట్లు వేసింది. వాడు ఏడుపు లంఘించుకున్నాడు. ఎవర్రా ఆ తిట్టు నేర్పించింది అని కొడుతూనే అడిగింది. నాన్న చెప్పారు, నువ్వు దొంగముండ, నువ్వు దొంగముండ అని ఏడుస్తూనే మళ్ళీ మళ్ళీ అన్నాడు నిరంజన్. కోపం తలకెక్కింది నా భార్యకు. వంటింట్లో నుంచి బరాబరా వాణ్ణి లాక్కొచ్చిన మా ఆవిడ మండువాలో నా ముందర నిలిపి, ఏమండి ఇది, ఏమీ తెలియని కొడుక్కి ఇలాంటి తిట్లు నేర్పిస్తున్నారు అని ఆక్షేపించింది. అవునే, వాడికి నిన్ను తిట్టడానికి పదాలే దొరకలేదు, అందుకే వాడికి దొంగముండా అని చెప్పించాను అన్నాను. నాన్న కొడుక్కి నేర్పించాల్సిన మాటలా ఇవి అని కోపంగా నా భార్య లోపలికెళ్ళింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ముఖమంతా కోపంగా ఉంది. తాను 4 ఏళ్లుగా రేయింబవళ్ళు కష్టపడి వాడికి మాట్లాడడం నేర్పిస్తే ఈయనేమో తిట్లు నేర్పిస్తున్నారు అని విసిగించుకుంది. నేను గాని నిరంజన్ గాని ఏమి చెప్పినా ఆమె వినే స్థితిలో లేదు. నేను ఊరకుండిపోయాను.
నిరంజన్తో ఆటలాడడం మొదలెట్టాను. అంతలో నిరంజన్ తన కోపాన్ని మరిచి మామూలు మనిషి అయ్యాడు. ఎంతైనా వాడికి అమ్మను తిట్టడానికి కొత్త మాట దొరికింది గదా. అమ్మతో దెబ్బలు తిన్నది వాడు మరిచిపోయాడు. ఆ రోజంతా మా ఆవిడ కోపం తగ్గలేదు. అలాగే ఆ రోజు గడిచిపోయింది. రాత్రి మా ఆవిడ మళ్ళీ ఆ మాట ఎత్తింది, ఏడుస్తూ, కాదండి, వాడికి దొంగముండా అనే తిట్టు నేర్పారే, ఇది సరేనా? బాబుకేమి తెలుస్తుంది? రేపు బాబు అందర్నీ అలాగే పిలుస్తాడు. అలా ఒకసారి జరిగింది చాలదా అని అడిగింది. గతంలో ఒక సంఘటన జరిగింది. దీపావళి పండుగకు నా చెల్లెలు బావ వచ్చారు. అప్పటికి నా కొడుకు నిరంజన్కు ఇంకా అంత బాగా మాట్లాడడం రాదు. వాడు మాట్లాడినా ఎవరికీ టక్కని అర్థమూ కాదు. అవాళ మధ్యాహ్నం అందరం భోంచేసి ఆకు ఒక్క వేసుకుంటూ హాల్లో కూర్చున్నాము. నా బావ చెల్లెలు సోఫాలో నిరంజన్ పక్కన చైర్లో కూర్చుండినారు. నిరంజన్ ఉన్నట్టుండి మా బావను చూసి మూర్ఖుడా అన్నాడు. వెనక రోజు స్కూల్లో నేర్చుకున్న కొత్త పదం అది. మూర్ఖపు కాకి కథ నుండి ఆ పదం నేర్చుకున్నాడు. నా బావగారిని వాడు అలా పిలిచేటప్పటికీ వాడేమన్నాడన్నది ఎవరికీ అర్థం కాలేదు. కానీ నా భార్యకు అర్థమైంది. ఏయ్ నిరంజన్, గమ్మునుండు అని గదరించింది. కానీ నా కొడుకు ఆమె మాటలను వినే స్థితిలో ఉండలేదు. మళ్ళీ బావగారిని చూసి మూర్ఖుడా అన్నాడు. దీప ఇక ఆగలేకపోయింది. వాణ్ణి కొట్టడానికి వెళ్ళింది. అంతలో నా చెల్లెలు భారతికి నిరంజన్ ఏమంటున్నాడో అర్థమైంది. ఆమె నా భార్యను ఆపి, నిరంజన్ ఏం తప్పనలేదు వదినా. ఆయన అంటే నా బావగారు మూర్ఖుడు కాకుండే నన్ను పెళ్లి చేసుకునేవారా అని హాస్యం చేసింది. అవును అవును అని అంగీకరించిన బావ విశ్వనాథ్, ఏమయ్యా, నన్ను మూర్ఖుడా అంటున్నావా అని ఎత్తుకుని ముద్దాడాడు. మూర్ఖపు కాకి కథను విన్న నా కొడుకు మీపైన ఆ పదం ప్రయోగించాడు అని నా భార్య సంజాయిషి ఇచ్చుకుంది. కానీ నిజానికి వాడు మూర్ఖుడా అని తిట్టినా నా చెల్లెలు గాని బావగారు గాని దాని గురించి మనసు నొచ్చుకోలేదు. పైపెచ్చు సంతోషించారు. ఏమైనా నిరంజన్ తాను నేర్చుకున్నదాన్ని ఇంకొకరిపై ప్రయోగం చేసేంత స్థాయికి ఎదిగాడనేదే వాళ్ల సంతోషానికి కారణం అయింది. కానీ మా ఆవిడికి మనసు కుదుటపడలేదు. ఈ సంఘటనను జ్ఞప్తి చేసి దీప, చూడండి, వాడికి ఏమీ తెలియదు. వాడు ఇకపై ఎవ్వరినైనా దొంగముండా అంటాడు. మన ఇంటికి చాలామంది వస్తుంటారు. అప్పుడేమైనా వీడు ఆ భాష వాడితే ఏం గతి? తమరికో పిల్లలకు ఏది నేర్పించాలి, ఏది నేర్పించరాదు అనేదే తెలియదు అని జాడించింది. నేను చిరునవ్వు నవ్వుతుంటే దాన్ని చూసి ఆమె చాలా కోప్పడింది, చాలా విసిగించుకుంది. ఇదే మంచి సమయం అని ఆమెకు చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు నేను వానికి కేవలం దొంగముండా అని నేర్పాను. రేపు ఇంకా కొన్ని బూతులు నేర్పిస్తాను. ముండనా కొడక, లంజనా కొడక, అవన్నీ నేర్పిస్తాను అని నేనంటే, నేర్పండి నేర్పండి, వాడు బాగుపడతాడు అని మళ్ళీ కోప్పడింది. అవును, ఇక్కడ నిజంగా ఇవి బాగుపడే మాటలే. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు వాడితో పాటే స్కూల్కి వెళ్తున్నావు. రోజు 24 గంటలు వాడితోనే ఉంటున్నావు. వాణ్ణెవరైనా తిడితే నీకు అర్థమవుతుంది. నీవు వాళ్లను గదరే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. వాడు నార్మల్ స్కూల్కి వెళ్తాడు. అక్కడ నువ్వు ఉండవు. మనవాడు అందరిలాగా మామూలు వాడయ్యుంటే ఇలా బూతులు నేర్పే అవసరం ఉండేది కాదు. వాడు ఏదైనా బూతు మాట్లాడితే అప్పుడు మనమే వాడి నోరు మూయించేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. వాడికి చెవులు వినపడవు. ఎవరు ఏమి తిట్టినా అర్థం కాదు. అది తిట్టని వాడికి తెలియదు. వాడిలో దేనికి ప్రతిక్రియ, స్పందన లేదు అని వాడి సహవిద్యార్థులకు తెలిస్తే రేపటి నుండి ప్రతిరోజు వాణ్ణి లంజా కొడక అనే పిలుస్తారు, నొప్పిస్తారు. వాడికి లంజా కొడుక అంటే ఏమిటో అర్థమైన రోజు చాలా బాధపడతాడు. మానసికంగా కృంగిపోనూ వచ్చు. మనమే ఆ తిట్టు నేర్పిస్తే
ఎవరైనా తిట్టినప్పుడు అది తిట్టు అని అర్థమవుతుంది. అప్పుడు వాడు బదులు చెబుతాడు. రేపు తను నన్నే లంజా కొడకా అని తిట్టవచ్చు. కొడుకుతో ఇలాంటి తిట్లు వినాల్సి వస్తుంది అని తెలిసినా మనము దాన్ని నేర్పించాల్సిందే. వాడికి మాట్లాడడం కూడా మనం ఇలాగే నేర్పాం కదా. అది కూడా ఒక తర్ఫీదనే అనుకో. మన కొడుకుని కేవలం మన ఇంటి అబ్బాయిగా పెంచడం లేదు. రేపు వాడు సమాజంలో బ్రతకాల్సి ఉంది. అక్కడ మంచి చెడు రెండూ ఉంటాయి. ఆ రెండింటినీ మనం నేర్పాల్సిందే అన్నాను. అప్పుడు మా ఆవిడకు పరిస్థితిలోని గాంభీర్యత అర్థమైంది. కొడుక్కి మంచిదే నేర్పిస్తే చాలదు, చెడును కూడా నేర్పాలని అర్థమైంది. గత 4 ఏళ్లలో నిరంజన్కు మాటలు నేర్పిన ఆమెకు తిట్లు నేర్పే ఓర్పు మాత్రం లేకపోయింది. మీరు చెప్పింది నిజమే, కానీ తిట్లు నేర్పేది నా వల్ల కాదు. నేను మాట్లాడడం నేర్చాను, మీరు తిట్లు నేర్పండి అనింది. దాన్ని కూడా మనం నేర్పే పనిలేదు. నికేతన్కి చెబితే వాడే నేర్పిస్తాడు. గాడిద, కుక్క, కోతి ఇవన్నీ చిన్న చిన్న తిట్లు. లంజనా కొడక, దొంగనా కొడక అనేవి బూతులని తెలియచెప్పాలి. అది కూడా ముందే చెప్పాలి. నువ్వు ఎవరినీ ఇలా తిట్టరాదు, కానీ ఎవరైనా అలా మాట్లాడితే అది తిట్టు అని నీకు తెలియాలి. అంతేకాదు దానికి తీక్షణంగా బదులు ఇవ్వాలి అన్నాను. ఈ ప్రహసనం అక్కడికే ముగిసింది. నా పెద్ద కొడుకు నికేతన్ కావలసినన్ని తిట్లు తమ్మునికి నేర్పాడు. కొంతవరకు నేను తిట్లు నేర్పాను. కొన్ని రాయించి నేర్పించడం కూడా జరిగింది. నిరంజన్ను ఎవరైనా తిట్టారో ఏంటో అప్పుడప్పుడు వాళ్ళమ్మను అన్నను గాడిద, కుక్క అనే అలవాటు చేసుకున్నాడు. అప్పుడప్పుడు మేము వాణ్ణి తిట్టడం జరిగింది. నిరంజన్ ఎందుకు అలా అయ్యాడు? అబ్బో, అదో పెద్ద కథ. చెవి మరియు కామన్ సెన్స్ ఇంగితం. నిరంజన్ పుట్టుకతో చెవిటివాడు. ఎంత చెవిటివాడంటే పక్కన బాంబు పేల్చినా తనకి వినపడదు. ఏదో కాసింతైనా వినపడని అని తనకి హియరింగ్ యంత్రం పెట్టాం. కానీ ఈ యంత్రం వల్ల అన్ని శబ్దాలు తనకి వినపడవు. ఒక్క నిర్దిష్ట ప్రమాణంలోని శబ్దం మాత్రమే వినపడుతుంది. ఆ నిర్దిష్ట ప్రమాణం ఏదని మాకు తెలియలేదు. వాడికి తెలియడం లేదు. చెవులు వినపడవు గనుక సహజంగా తనకు మాటలు రాలేదు. ప్రపంచంలో అందరూ మాటలు నేర్చింది కేవలం వారికి నోరు ఉండడం వల్లే కాదు, చెవులు ఉన్నాయి గనుక. అవి ఉండడం వల్ల వినిపిస్తుంది గనుక. వినడం వల్లే అందరికీ మాటలు వస్తాయి. చాలా వరకు మనందరికీ అన్ని అంగాలు సరిగ్గా ఉంటే ఏ అంగం వల్ల ఏమి ఉపయోగం అనే విషయం స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. కళ్ళు కనపడడం లేదంటే దాని మహత్వం ఏమనేది అర్థమవుతుంది. అలాగే చెవి వినపడడం లేదంటే చెవి మహత్వం ఏమనేది తెలుస్తుంది. మన జ్ఞానేంద్రియాలలో చెవి అత్యంత ప్రముఖమైంది. ఎందుకంటే అది మనకు కామన్ సెన్స్ నేర్పుతుంది. అన్నీ సరిగ్గా ఉండే వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి. మీకు కామన్ సెన్స్ దేనివల్ల వచ్చింది అని అడిగితే వెంటనే బదులు చెప్పలేరు. చెవి కాక మన మిగతా జ్ఞానేంద్రియాలకు కొంత పరిమితి ఉంటుంది. చర్మం స్పర్శను మాత్రమే గ్రహిస్తుంది. ముక్కు వాసనని, కళ్ళు తన ఎదురుగా ఉన్నవి మాత్రమే చూడగలుగుతాయి. అందుకే మన వెనుక ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కానీ చెవి మాత్రం 360 డిగ్రీలలో పనిచేస్తుంది. మన ఎదురుగా, పక్కలో, వెనకాల జరిగే అన్ని కార్యకలాపాలు చెవి సహాయంతో మనకు తెలిసొస్తాయి. చెవి చురుగ్గా ఉంటే మెదడు చురుకుగా ఉంటుంది. ఈ చురుకుదనం వల్లే మనకు కామన్ సెన్స్ వచ్చింది. ఇలాంటి మహత్తరమైన విషయాన్ని నేను తెలుసుకునేందుకు నా కొడుకు చెవిటివాడిగా పుట్టాల్సి వచ్చింది. వాడు పుట్టినప్పటి నుండి ఏడుపు తప్ప వేరే ఏమీ వాడి నోటి నుండి వినలేదు. అలాంటి బాబు ఇప్పుడు అందరి పిల్లల్లాగే మాట్లాడుతాడు. అందరిలాగే ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడికి చెవులు వినపడవు. కానీ మాట్లాడడం నేర్చుకున్నాడు. చదువుతాడు, రాస్తాడు. ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ పెదవుల్ని గమనించుతూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడుతాడు. ఇక్కడ మరో విషయం చెప్పాల్సిందే. పుట్టుకతో చెవిటి వారికి సాధారణంగా సానుభూతి లభించదు. అందరిలాగే మాట్లాడేది నేర్చుకున్న వాళ్ళకి కూడా ఏ సానుభూతి దొరకదు.
గుడ్డి వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళు గుడ్డి వాళ్ళని తెలుస్తుంది. చెయ్యో కాలో లేకుంటే కళ్ళకి కనపడుతుంది. పుట్టుకతో చెవిటివాడై మాటలు రాని మూగవాడైతే అందరికీ తెలుస్తుంది. కానీ నా కొడుకు నిరంజన్ పుట్టుకతో చెవిటివాడు అన్నది నిజం. కానీ ఇప్పుడు వాడు అందరిలాగా మాట్లాడడం వల్ల వాని అంగవైకల్యం తెలియదు. అలా అందరిలాగా మాట్లాడగలగటమే మా గురి అయ్యింది. ఎవరి సానుభూతి, కరుణ, సహాయము లేకుండా తనను సమాజంలో బ్రతికేలాగా చేయడమే మా ఉద్దేశమయ్యింది. మొదటి అడుగులో మేము పాస్ అయ్యాము. నేర్చుకునేది మొదలయ్యింది. పుట్టు చెవిటి వాళ్ళు ఈ ప్రపంచం ఉండేదే ఇలా అని అనుకుంటారు. వాళ్ళకి అదే న్యాచురల్, అదే వాళ్లకు ప్రకృతి. మనము మాట్లాడేటప్పుడు కూడా ఊరకే చేతులు కట్టుకుని మాట్లాడం కదా, చేతులు ఆడిస్తూనే మాట్లాడుతాం. అందుకే పుట్టు చెవిటి వాళ్ళు ప్రపంచానికే చెవుడు, అందరూ మాట్లాడేది సైగలతో అని అనుకుని వాళ్ళు కూడా సైగలతో మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. నోరు, చెయ్యి కదిలిస్తూ వెలిబుచ్చే ప్రయత్నం చేస్తారు. ఇందువల్ల పుట్టు చెవిటి వాళ్ళకి ఈ ప్రపంచంలో శబ్దం ఉంది అని తెలుసుకోవడానికి కనిష్టం 6 నెలలు కావాలి. కళ్ళు కనపడిన వాళ్ళకి కళ్ళద్దాలు పెడితే కనీసం కనిపిస్తుంది. చెవి వినపడిన వాళ్ళకి వినపడే యంత్రం హియరింగ్ ఎయిడ్ పెడితే వినపడుతుంది అని భావిస్తే అది తప్పు. కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్ళకి కనపడుతుంది, దానిలో ఏ అనుమానం లేదు. కానీ బ్రతుకులో ఒక్కసారి కూడా వినిపించుకొని వ్యక్తికి హియరింగ్ ఎయిడ్ వేస్తే చెవికి ఏదో వినపడుతుంది, కానీ అది శబ్దం అనేది మాత్రం వాళ్లకు తెలిసిరాదు. తన చెవిలో ఉండే యంత్రం వల్ల తనకేదో జరుగుతుందనే భావించి ఆ యంత్రాన్ని తీసి పడేస్తాడు. హియరింగ్ ఎయిడ్ అతనికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందులకు అద్దాలు ఇచ్చినట్టే చెవిటి వాళ్లకు శ్రవణ యంత్రం పెడితే చాలదు. యంత్రం పెట్టిన తర్వాత ఎలా వినాలనేది కూడా నేర్పించాలి. దానితో యంత్రం వల్ల తనకవుతున్న అనుభవం శబ్దం నుంచి అవుతోందని తెలియచెప్పాలి. ఇలాగే అప్పుడప్పుడు చెబుతూ యంత్రం ద్వారా శబ్దాన్ని వినిపించుకోవడం నేర్పించాలి. ఇవన్నీ చేసేటప్పుడు మనం చెప్పే అన్ని మాటలు తనకి వినపడవు అన్న సత్యం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళకి వినపడేది ఏదో ఒక నిర్దిష్టమైన శబ్దం మాత్రమే. ఇలాగే రోజు చేస్తూ పోతే ఏదో ఒకరోజు తనకి ప్రపంచంలో శబ్దం అనేది ఉంది అని అర్థం అవుతుంది. ఒక్కసారి వాడికి శబ్దం ఉందనేది అర్థమైనప్పుడు తను చెవిలో యంత్రం పెట్టుకునేది నేర్చుకుంటాడు. దాన్ని తీసి పడేయడు. దానివల్ల తనకి ఉపయోగం ఉందనేది తెలుస్తుంది. అంతే చాలదు, తరువాత రకరకాల పదాలను, శబ్దాలను పరిచయం చేస్తూ చెప్పిస్తూ సాగాలి. వేరే వేరే శబ్దాలను తెలియచెప్పాలి. మాటల శబ్దాలేవి, చప్పట్ల శబ్దం ఏమిటి, ఈల శబ్దం, ఆటో, బస్సు, రైలు, విమానం, ఇంటిలో నీళ్లు పడే శబ్దం, తలుపు తట్టే శబ్దం, కుక్కర్ చేసే శబ్దం, ఇలా అన్ని శబ్దాలను నేర్పించాలి. ఇలాగే ఒక్కొక్కటే శబ్దాలను, స్వరాలను చెప్పించాలి. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. ఎంత స్పష్టంగా వానికి శబ్దం వినపడుతున్నదనేది వాడి మాటల స్పష్టతను అవలంబించి ఉంటుంది. అతనికి శబ్దం బిగ్గరగా వినపడితే వాడు బిగ్గరగా హెచ్చు స్థాయిలో మాట్లాడతాడు. మంద్ర స్థాయిలో వినిపిస్తే వాళ్ళ ధ్వని కూడా చిన్నగానే ఉంటుంది. రోజు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి నిరంతరం వాణ్ణి పిలుస్తూ అరుస్తూ వాని శబ్దం వాడికే వినపడేలా చేస్తూ పోతే ఒకరోజు వాడి శబ్దం వాడికి వినిపిస్తుంది. అప్పుడు వాడు స్పష్టమైన శబ్దోచ్చారణకు ప్రయత్నిస్తాడు. ఇలాగే పిల్లల నోట్లో పిలవడం, అరవడం చేయించిన తరువాత అతని నోటితో స్వరాలను చెప్పించాలి. ఏ బిడ్డకైనా ఏడ్చేది నేర్పించనక్కర్లేదు. పుట్టగానే శిశువు ఏడ్చేది నేర్చుకుంటుంది. అలాగే సామాన్యమైన పిల్లలకు అరిచేది నేర్పించాల్సిన అవసరం లేదు. తన ఇష్టానికి విరుద్ధంగా ఏమి జరిగినా బిడ్డ అరుస్తుంది. కానీ చెవిటి బిడ్డకు అరవడం నేర్పించాలి. నాకు మొదట్లో ఇవన్నీ ఏవీ తెలియదు. నేను రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు దూరంగానే నా భార్య అరవటం వినిపిస్తుండేది. దానితో పాటు నా కొడుకు అరుపు, వాడికి ఆ ఆ అనో, ఈ ఈ అనో నా భార్య చెప్పించేందుకు ప్రయత్నం చేసేది. వాడు మొదటిలో కేవలం నోరు మాత్రం తిప్పుతుండేవాడు, కానీ శబ్దం వచ్చేది కాదు. అప్పుడు నా భార్య వాడి చేతిని గొంతు దాకా తీసుకెళ్ళి
ఆ ఆ అని పలికేది. అలా పలికేటప్పుడు తన గొంతులో అయ్యే వణుకును, వైబ్రేషన్ గమనించమని చెప్పేది. నువ్వు ఇలా అరవాలి, నువ్వు అరిచేటప్పుడు నీ గొంతుపైన నీ చెయ్యిని పెట్టుకో అని వాడి చెయ్యిని వాడి గొంతుకు తాకించి అరవమని చెప్పేది. అలాగే తాను అరిచేది. వాడి చెయ్యి గొంతు మీద ఉండేది కానీ శబ్దం మాత్రం వచ్చేది కాదు. ఆమెకు నిరాశ, దుఃఖం, కంట్లో నీళ్లు. కానీ కొడుక్కి పలుకేది రావడం లేదు. ఒకరోజు 2 రోజులని ఆమె అరవడం నిలుపలేదు. అలా సుమారు 1 వారం తరువాత నిరంజన్ ఆ ఆ అనేది నేర్చుకున్నాడు. అతనికి స్వరం నేర్పించే ప్రక్రియ ఇలా ప్రొద్దుటి నుండి రాత్రి పడుకునే వరకు జరుగుతూనే ఉండేది. తెల్లవార్లు అరవడం, రాత్రి అరవడం అని ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత తిట్టుకున్నారో ఏమో, కానీ నా భార్యకు కానీ ఇంట్లో వాళ్లకు కానీ కొంచెం కూడా విసుగు కలుగలేదు. ఇంట్లో రోజంతా అరవడమే అయినా నా కొడుకు ఆ ఆ అని పలుకడం నేర్చుకున్న రోజు మేమంతా ఎంతగా సంతసించామన్నది వర్ణనాతీతం. అరవడమే కాకుండా నోట్లో స్వరం రాక నిరంజన్ అలసిపోయేవాడు. అమ్మ ముఖాన్ని చూస్తూ చూస్తూ వాడి గొంతు మోగపోయేది. ఒకే చోట కూర్చొనుండాలి. ఆట అనే మాటే లేదు. అల్లరితనానికి అవకాశం లేదు. కూచున్న స్థలం నుంచే అరచేదానికి యత్నించేవాడు. దాన్ని చూసి మా అమ్మ గుండె పగిలిపోయేది. ఎంతని బాధ పెడతాం వాణ్ణి, ఈ రోజుకి చాలు అని ఆమె చెబుతూ ఉండేది. శాంతంగా బ్రతికిన ఆ పెద్దావిడికి తన మనుమడు కష్టపడ్డం పేగులను మెలివేసినట్లు అయ్యేది. కానీ నా భార్యకి వేరే మార్గమే లేదు. ఆమె గురి ఒక్కటే, కొడుకు గొంతును పలికించడం. ఎవరికి కష్టం, ఎవరికి ఇబ్బంది అనే ఆలోచన లేదు. నేను నా కొడుకుని అడవికైనా తీసుకెళ్లేయడానికి రెడీ, కాని వాడు మాటలు నేర్చుకోవాలి అంతే అని ఆమె అంటూ ఉండేది. ఇలాంటి సమయంలో మాకు మరో ఇబ్బంది ఎదురైంది. నేను ఎన్ని గంటలకి ఇంటికి వచ్చినా నా కొడుకు వెంటనే సాధన ఆపేసేవాడు. వాకిట్లో నా ముఖం చూడగానే అమ్మకో ఒక్క దెబ్బ ఇచ్చి నా భుజానికి ఎక్కేవాడు. అది వాడికి విడుదల ఘడియ. నాకో నా కొడుక్కి నేనంటే చాలా ప్రేమ, ఎక్కువ ఇష్టం అనే భ్రమ. అప్పుడు మా అమ్మకు కాస్త ఊరట లభించేది. ఇలాగైనా అరవడం తక్కువ అవుతుందని. నేను ఇంటికి రావడానికి ఓ నిర్దిష్టమైన సమయం ఏదీ లేదు. రాత్రి 9:30 నుంచి 11:30 వరకు ఎప్పుడైనా రావచ్చు. నేను ఎన్ని గంటలకు వస్తే అప్పుడు వెంటనే వాడి పాఠం బంద్. నాకు సెలవుండి నేను ఇంట్లోనే ఉంటే ఆ రోజు వాడి పాఠానికి సెలవు. ఇది ఇలాగే 2 నెలల పాటు జరిగింది. అంతలో నాకు నా భార్యకు చాలాసార్లు గొడవ జరిగింది. మీరు వాణ్ణి చాలా ముద్దు చేస్తున్నారు, దానివల్ల వాడు పాఠం నేర్చుకోవడం లేదు. ఇక మీద మీరు ఇంటికి వస్తూనే పాఠం ఆపకూడదు, వాణ్ణి ఇక్కడ పంపండి అని దీప కోప్పడేది. అలాగే వాణ్ణి నా వద్ద నుండి తీసుకెళ్లేది. వాడప్పుడు గట్టిగా ఏడ్చేవాడు. ఇలా నేను ఇంటికి వచ్చినప్పుడు నా భార్య తిట్టడం, నేను సమాధానం చెప్పడం, నా కొడుకు ఏడవడం జరుగుతూనే ఉండేవి. నేను రాత్రి 10:30కు వచ్చినా నా భార్య, అయ్యో ఇంత త్వరగా వచ్చారా, నేను ఇంకా పాఠం ముగించనే లేదు అనేది. మమకారం వదిలి మాటలు నేర్పడం. చాలా రోజుల తర్వాతే నాకు తెలిసింది, ఇక్కడ ఆప్యాయతకు బాధించామనుకోవడానికి తావులేదని. కొడుకుని ముద్దు చేయటం ముఖ్యం కాదు, ఇప్పుడు మనము నేర్పేదే ముందు ముందు వాడికి ఉపయోగపడుతుందని. ఇప్పుడు మనము మనసు రాయి చేసుకోకపోతే భవిష్యత్తులో వానికి కష్టం అవుతుంది అనే జ్ఞానోదయం అయింది. చెవిటి పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు మాటలు నేర్పించే యత్నంలో మొదటి 4 నుంచి 6 సంవత్సరాల వరకు దయ, దాక్షిణ్యం, నయం, వినయం, కష్టం మొదలైన అన్ని సుగుణాలను వదిలేయాల్సిందే. లేదంటే పిల్లల ప్రగతి కుంటుపడుతుంది. అప్పుడు నా దగ్గర బండేదీ లేదు. రాత్రి 9:45 వచ్చే బస్సులో నేను ఇంటికి వచ్చేవాణ్ణి. ఆ బస్సు 10 గంటలకు నా ఇల్లు చేరేది. నేను 10 గంటలకు ఇంటికి పోతే కొడుకు పాఠం ఆగిపోయేది. నా భార్య కోపం మళ్ళీ రిపీట్ అయ్యేది. దానికి నేను ఒక ఉపాయం కనిపెట్టాను.
ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఏదైనా పుస్తకం తీసుకుని వెళ్తుండేవాణ్ణి. ఇంటికి వచ్చేటప్పుడు అదే పుస్తకాన్ని బస్టాండ్లో రాత్రి 11:30 వరకు కూర్చుని ఏదైనా వీధి దీపం వెలుగులో చదివేవాణ్ణి. ఇలా చేయడం వల్ల రాత్రి 11:30 వరకు బాబు చదువుకి ఇబ్బంది కలిగేది కాదు. మళ్ళీ ప్రొద్దున్నే 6 గంటలకు స్వరాభ్యాసం ప్రారంభమయ్యేది. కొన్ని రోజులు ఇలా జరుగుతుండగా బాబు అ ఆల నుండి ఈ ఈల వరకు ఉ ఊ అనడం నేర్చుకున్నాడు. ఇక్కడ వాడి చెవి కన్నా స్పర్శ జ్ఞానమే వానికి ఎక్కువగా సహాయపడింది. ఈ మధ్యలో బాబు తనకు సైకిల్ కావాలని డిమాండ్ పెట్టాడు. కానీ నువ్వు బాగా చదువుకుని పాస్ అయితే సైకిల్ కొనిస్తాను అని చెప్పాను. వాడు వెంటనే ఊరుకున్నా తన కోరిక మరిచిపోలేదు. మళ్ళీ మళ్ళీ వాడి కోరికను నా ముందర పెట్టేవాడు. నేను వాడి కోరికను చాలా రోజుల వరకు తీర్చలేదు. తరువాత నా భార్యను అడిగాడు. నాన్నను సైకిల్ కొనివ్వమని చెప్పు అని వెనకపడ్డాడు. ఆమె ఏదో సమాధానం చెప్పి దాటేసేది. కానీ వానికి తృప్తి కలగలేదు. ఇలాగే ఒకరోజు మా అమ్మ దగ్గరకు వెళ్ళి, నాన్న పిల్లలను సరిగా చూసుకోవడం లేదు, ఆయనను సైకిల్ కొనివ్వమని చెప్పు అని ఫిర్యాదు చేశాడు. కానీ చెబుతా, ఇప్పుడు నువ్వు వెళ్ళి చదువుకో అనింది మా అమ్మ. అప్పటికి వాడికి తెలిసి వచ్చింది, నాన్నను ఒప్పించాలంటే అమ్మకు చెప్పి ప్రయోజనం లేదు, నానమ్మను అడిగితే తన పని అవుతుంది అని. అందువల్ల నానమ్మ మీద చాలా ఒత్తిడి తెచ్చాడు. ఆ రామబాణం ప్రయోగం నా మీద అయ్యింది. వానికి ఒక్క సైకిల్ కొనివ్వడానికి వీలు కాలేదా నీకు అని అమ్మ నన్ను అడిగింది. సైకిల్ కొనివ్వకూడదని కాదుగాని అడిగిన వెంటనే తీసిస్తే ముందు ముందు అదే అలవాటవుతుందని అని నా ఆదుర్ద. దాన్నే అమ్మతో చెప్పాను. అప్పుడు నిరంజన్ నా నోరునే చూస్తూ నేనేం చెబుతున్నానా అని గమనించేవాడు. సుమన్ దగ్గర సైకిల్ ఉంది, నాకు సైకిల్ కావాలని ఆశ ఉండదా, నాకు ఒక సైకిల్ కొనివ్వరా దొంగ నా కొడకా అన్నాడు నిరంజన్. గబాలున వాని వైపు చూశాను. కోపం తలకెక్కింది. పెటేల్మని కొట్టేందుకు నా చెయ్యి పైకి లేచింది. నా రౌద్రావతారం చూసి వాడు భయపడ్డాడు. ఇంకేం వాణ్ణి నేను కొడదామనుకునేటప్పుడు నా మనసులో ఏదో ఓ మెరుపు మెరిసింది. అరే, మాటలు రాని నా కొడుకు అప్పా నాన్న అన్నప్పుడు చాలా సంతోషించాను. 2 నెలలు కష్టపడి అప్పా అనడం నేర్పించాను. అప్పుడు వాడు అప్పా అన్నప్పుడు ముద్దాడాను. అమ్మ, అత్త, బావ, చెల్లెలు అందరితో వాడు అప్పా అని పిలిచాడు అని సంతోషంగా చెప్పుకున్నాను. మరి ఇప్పుడు నన్ను దొంగనా కొడక అంటే కోపం చేసుకోవడంలో అర్థమేముంది? దీన్ని నేర్పించిందే నేను. రాయించి నేర్పించాను. ఇప్పుడు వాడు దాన్ని వాడుతున్నాడు, అంతే. దానికి నేను సంతోషించాలి కదా. ఎత్తిన చెయ్యిని నిదానంగా క్రిందికి దించాను. నిరంజన్ను కౌగిలించుకుని ముద్దాడాను. ఆ తరువాత వానికి దొంగనా కొడక అంటే అర్థం మరొకసారి చెప్పి, అది తిట్టు, దాన్ని ఎవరి మీద ప్రయోగించరాదు అని స్పష్టం చేశాను. మళ్ళీ వాడి నోట ఆ పదం ఇంతవరకు వినపడలేదు. అదండి 3వ చెవి ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ. కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి. వచ్చే వారం 2వ అధ్యాయం, మొత్తం మీద అప్పా అన్న కొడుకు అనే అధ్యాయం వింటారు. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.